హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము నేషనల్ బొటానికల్ గార్డెన్ లాల్బాగ్ ఫ్లవర్ షోకి వెళ్ళామండి రీసెంట్గా. ఆ వ్లాగ్ ఇది. చాలా బాగుంటుంది వ్లాగ్. స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అండి. ఈ ఇయర్ వచ్చేసరికి ఆదికవి వాల్మీకి మహర్షి కాన్సెప్ట్ అండి. ఈ ఇయర్ రామాయణ థీము. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ టికెట్ కౌంటర్ అండి. తీసేసుకున్నాం టికెట్. ఇక్కడ లగేజ్ చెకింగ్ అయిపోయింది. ఇదంతా ఎంట్రన్స్ అండి. ఇది మెయిన్ గేట్. మేము మెయిన్ గేట్ దగ్గర నుంచి వెళ్ళిపోయాము. మేము వీక్ డేస్లో వెళ్ళామండి. వీకెండ్స్లో బాగా రష్ ఎక్కువ ఉంటుందని. ఇక్కడ వచ్చేసరికి వాళ్ళంతా ఫ్లవర్స్ అంతా బంచెస్ లాగా చేస్తున్నారండి. ఇది పైన చూపించాను కదా అట్లా. చాలా చాలా బాగుంటుందండి. ఇయర్కి ఒక థీమ్ పెడతారు. ఇక్కడ వచ్చేసరికి బెంచెస్ ఉన్నాయండి కూర్చోవడానికి. ఇక్కడ ట్రీస్ కూడా చాలా చాలా హైట్ ఉంటాయండి. ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఇట్లా సైడ్స్ ఇట్లా డెకరేట్ చేశారు. ఫొటోస్కి, వీడియోస్కి, సెల్ఫీస్కి కన్వీనియంట్గా. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇది ఆర్చ్ లాగా ట్రీస్ని పెట్టేశారు. ఇక్కడ వచ్చేసరికి ర్యాబిట్స్, జోకర్స్ టాయ్స్ లా పెట్టేశారండి షో కోసం. డియర్స్. చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయండి ఈ షోలో. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్. ఇదంతా ఎంట్రన్స్ ఏనండి. మెయిన్ థీమ్ ఇంకా లోపలికి వెళ్ళాలి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా బాగుంటుంది వీడియో. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళామండి. సన్లైట్కి కొంచెం అంత ఫోకస్గా కనిపించలేదు ఒక్కొక్క దగ్గర. మ్యాక్సిమం ట్రై చేశాను నేను. ఫ్లవర్స్ చూడండి ఎలా అరేంజ్ చేశారో.
అటు సరిగా కనిపించలేదని ఇటు సైడ్ వచ్చి తీసానండి వీడియో. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. లైన్ ఏంటంటే సెల్ఫీస్ కోసం వాటి కోసం పెట్టినట్టున్నారు. చాలా బాగుంది ఎంట్రన్స్లో. ఇవేనండి నేను చెప్పింది. వాటర్ అలా స్ప్రే చేస్తూనే ఉంటారండి ఫ్రెష్గా ఉండడం కోసం ఫ్లవర్స్. సమ్ వాటర్ పౌంట్లా ఉంది అక్కడ కూడా. దానిలో కూడా అక్కడక్కడ ఫ్లవర్ పాట్స్ పెట్టారు. ఇవంతా ట్రీసేనండి. చాలా హైట్ ఉన్నాయి చూడండి ఎంత హైట్ ఉన్నాయో. అమ్మ వాటర్ మిలన్ తీసుకోవడానికి వచ్చింది. ఇక్కడ నుంచి ఎక్కడ చూసినా స్టాల్సేనండి. ఫుడ్ స్టాల్స్, వాటర్ స్టాల్స్. వచ్చేసరికి సీడ్స్ అండి. సీడ్స్ అమ్ముతున్నారు అక్కడ. మ్యాంగో తీసుకున్నారండి వీళ్ళు. మ్యాంగో ఒకటి, వాటర్ మిలన్ ఒకటి తీసుకున్నారు. టెంపరేచర్ ఎక్కువగా ఉందండి. మేము వెళ్ళేసరికి 11:30, 12 అవుతుంది. కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఉన్నది కొంచెం ఏదో బ్రేక్ అయినట్టుందండి. మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు, రీమోడలింగ్. ఎవరైనా ఫస్ట్ టైం వెళ్తే ఈ పార్క్ కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుందండి. హాయ్ చెప్పమంటే హరి అక్కడికి వెళ్ళి చెప్తానని అక్కడికి వెళ్ళి చెప్తున్నాడు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి. స్టాచ్యూ చూడండి చాలా బాగుంది. నేను సైడ్ నుంచి ఒకసారి సైడ్ వ్యూ కూడా చూపిస్తాను. చూడండి చాలా చాలా బాగుంది కదా సైడ్ వ్యూ. మదర్ అండ్ బేబీ స్టాచ్యూ. ఫ్లవర్స్, స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ అండి, చాలా బాగుంది. వైట్. మా హరి ఇంకా అసలు ఫుల్ ఫ్రీడమ్ వచ్చేసింది. దొరకకుండా తిరిగేస్తున్నారు. థీమ్ ఎంట్రన్స్ అండి, ఫ్లాగ్ కలర్స్ వేశారు. మేము వెళ్ళే టైంకి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఏం లేదండి, ఆఫ్టర్నూన్ అవ్వడం వల్ల. రిటర్న్ అయ్యేటప్పుడు వాటర్ ఫాల్స్ అదంతా
లైన్ అంతా వదిలారు, ఆన్ చేశారు, కానీ వీడియో ఏం తీయలేదండి, కుదరలేదు. ఫ్లవర్స్ చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయో. మెడికల్ క్యాంప్స్ కూడా ఉంటాయండి ఇక్కడ. ఏదైనా ఎమర్జెన్సీ అయితే వాటర్ స్టాల్స్ అక్కడక్కడ ఇవన్నీ అరేంజ్ చేస్తారు. వాళ్ళు స్టాఫ్ కూడా ఉంటారండి అక్కడక్కడ. ఇది ఎంట్రన్స్ అండి, లోపల ఫ్లవర్ షోకి థీమ్ అని చెప్పాను కదండి, ఆ థీమ్ షోకి. ఇక్కడ కూడా టికెట్ చెకింగ్ ఉంటుంది. మేము వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి అంత రష్ ఏం లేదండి, నార్మల్గానే ఉంది. ఆదికవి మహర్షి స్టాచ్యూ అండి. ఇక్కడ నుంచి ఫ్లవర్స్ అంతా డెకరేషన్ అంతా చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వాటి నేమ్స్ అవి కూడా ఉంటాయండి. ఏ ఫ్లవర్స్ దగ్గర ఆ నేమ్ పెట్టేస్తారు. చూడండి ఎంత బాగుందో. చామంతిలో డిఫరెంట్ టైప్. ఇది చామంతి అండి. అక్కడక్కడ రామాయణ థీమ్ కదండి ఇది ఇయర్. రామాయణం మొత్తం స్టోరీ బోర్డ్స్ పెట్టేశారు. నాకు అంత ఐడియా లేదండి, జస్ట్ క్యాప్చర్ చేశాను. తెలిసిన వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఆ స్టోరీకి సంబంధించిన పిక్స్ కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి కదండి, అవి అక్కడ పెట్టారు. ఇవైతే పేపర్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయండి, చూస్తుంటే దగ్గర నుంచి చాలా చాలా బాగున్నాయి. ఫ్రెష్గా ఉన్నాయండి ఫ్లవర్స్ కూడా. టెన్ డేస్ ఉంటుందండి. 16th స్టార్ట్ అవుతుంది, జనవరి 27th వరకు ఉంటుంది. ఈ ఫ్లవర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. ఆంజనేయ స్వామి స్టాచ్యూ అండి. అక్కడక్కడ స్టాచ్యూస్ అంతా రామాయణంకి సంబంధించినవి అన్నీ ఉన్నాయండి. ఇది మెయిన్. ఇంకా అరేంజ్ చేస్తూనే ఉన్నారండి, అంటే ఇంకా ఏదైనా ఫైనల్ టచింగ్ ఏమన్నా ఉందేమో తెలీదు. 26కి ఫుల్ ఫ్లెజ్డ్గా రెడీ చేస్తారనుకుంటా. అక్కడక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఫ్లవర్స్ చూడండి అలా అరేంజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి ఒక మండపంలాగా కట్టేశారండి. ఆ థీమ్కి సంబంధించిన బోర్డ్స్ అవన్నీ పెట్టేశారు. చెప్పాను కదండి, ఇంకా వర్క్ జరుగుతుంది అక్కడ అని. అదంతా కింద వేస్ట్ అంతా ఉంది. ఇదైతే చాలా చాలా బాగుందండి. నేను జూమ్లో కూడా చూపిస్తాను ఇది ఒకసారి. స్టార్టింగ్లో పెట్టిన క్లిప్ కూడా జూమ్లో తీసిన వీడియోనేనండి. క్లియర్గా అర్థమవుతుంది మీకు డిజైను.
ఫ్లవర్స్ చూడండి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయో. ఎక్కడ చూడని ఫ్లవర్స్ అన్నీ ఈ ఫ్లవర్ షోలో చూడొచ్చండి. చాలా చాలా బాగుంటుంది. కార్నర్స్లో ఇలా పెట్టేస్తారండి. ఎవరి కార్నర్కి డిఫరెంట్ డిజైను. మేము 3 టైమ్స్ వెళ్ళామండి ఆల్రెడీ, 4th టైమ్. చూడండి జూమ్లో చూపిస్తాను అన్నాను కదా, చాలా బాగుంటుందండి రియల్గా చూస్తే వీడియోలో కంటే కూడా. వాటి నేమ్స్ అవి కూడా పెట్టేస్తారు, క్లియర్ డీటెయిల్స్ పెడతారండి. చూడండి ఎంత బాగుందో. స్పెసిఫిక్గా కొంచెం దూరం వరకు ఇట్లా అరేంజ్ చేశారు. రియల్ ఫ్లవర్స్ ఏనండి అన్నీ కూడా. చిన్న చిన్న ఆరెంజెస్ ప్లాంట్స్ అండి అవి. జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి, చూసేయండి. ఆరెంజెస్ పండాయి కూడా అండి చెట్లకి. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చూసాను అవి. ఇక్కడ వచ్చేసి రామాయణ థీమ్ అండి. క్లియర్గా అక్కడ అంతా సెటప్ పెట్టారు. అది ఇక్కడ నుంచి సరిగా కనిపించడం లేదు. నేను ఆపోజిట్లోకి వెళ్ళి కూడా చూపిస్తాను. చూడండి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. డీర్, మహర్షిస్ అదంతా క్లియర్గా పెట్టేశారండి. గుడిసెలాగా అదంతా పీకాక్స్ అవంతా ప్లాంట్స్ మీద పెట్టేశారు. వాల్మీకి మహర్షి అది స్టాచ్యూ అండి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. లీవ్స్ ఫ్లవర్స్ మిక్స్ అయ్యి ఉంది. ఈ కార్నర్ వచ్చేసరికి ప్యూర్ రెడ్ ఫ్లవర్స్తో పెట్టారు, చాలా బాగుంది. ఈ ఫ్లవర్స్ చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవంతా కూడా రామాయణ థీమేనండి. ఆ థీమ్కి సంబంధించిన పిక్స్ చూడండి. కార్నర్ ఎలా అరేంజ్ చేశారో.
ఈ వర్క్ అంతా కూడా 3 months ముందే స్టార్ట్ అవుతుంది అనుకుంటండి. అరేంజ్మెంట్స్ అంతా కూడా రామాయణ్ అని చెప్పి అక్కడ ఒక బుక్ లాగా పెట్టేశారండి. బోర్డు పెట్టారు. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. పేపర్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయండి. రియల్గా చూస్తే చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఇది వచ్చేసరికి ఎల్లో పింక్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది. ఇంకా అయిపోయింది, ఎగ్జిట్ అయ్యామండి అక్కడి నుంచి. ఇక్కడ చూడండి ఎలా పెట్టారో, బాస్కెట్స్లో నుంచి ఫ్లవర్స్ పడుతున్నట్టు పెట్టారు. చాలా బాగుందండి రియల్ వ్యూ. లైన్ మొత్తం అదంతా అలా. ఇక్కడేమో వెయిట్ చేయడానికి స్టాల్స్ అండి, మెడికల్ స్టాల్స్ అలా పెట్టారు. వచ్చేసరికి ఫొటోస్ దిగడానికి అట్లా అరేంజ్ చేశారండి. చాలా చాలా బాగుంది. ఇక్కడ సెల్ఫీస్ ఫొటోస్ తీసుకునే వాళ్ళంతా కూడా ఇక్కడే దిగుతున్నారు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి వ్యూ. ఇక్కడితో పార్ట్ 1 అయిపోతుందండి. పార్ట్ 2 నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. లాంగ్ అయిపోతుందండి ఒకే వీడియో అంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.